నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఇవాళటి మన వీడియోలో మంచి హెల్దీ టేస్టీ రెసిపీని ప్రిపేర్ చేశాను. పన్నీర్ అలాగే పచ్చి బఠానీ వేసి నేను ఈ బిర్యానీని ప్రిపేర్ చేశానండి. ఎలా ప్రిపేర్ చేశానన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేశానన్నది వీడియో పూర్తిగా చూసి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బియ్యం నానబెట్టుకోండి. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో 600 గ్రాముల వరకు బియ్యం తీసుకున్నాను. ఇలా బియ్యం వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వేసుకొని 20 నిమిషాల పాటు బియ్యాన్ని నానబెట్టుకున్నట్లయితే రైస్ పొడిగా చాలా బాగా ఉంటుందండి. ఇలా 20 నిమిషాల వరకు రైస్ని నానబెట్టుకోండి. లేదంటే ఒక 10 నిమిషాలైనా నానబెట్టండి. 20 నిమిషాలు కుదరకపోతే ఇలా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ నీళ్లు పోసేసి ఒక 20 నిమిషాల వరకు మూత పెట్టి పక్కన ఉంచుకోండి రెడీగా. ఆ తర్వాత ఇక్కడ నేను ఉల్లిపాయ అలాగే టమాటా పచ్చిమిర్చి అన్నీ కట్ చేశాను. చూసారు కదా, ఇక్కడ నేను పుదీనా ఒక గుప్పెడు తీసుకున్నాను. అలాగే పచ్చి బఠానీ 1 కప్పు, టమాటాలు పెద్ద సైజు 2 తీసుకొని కట్ చేశాను. ఉల్లిపాయలు 2 పెద్ద సైజు, అలాగే 200 గ్రాముల వరకు పన్నీర్ తీసుకున్నాను. ఇలా 200 గ్రాముల పన్నీర్ అయితే సరిపోతుంది. 400 గ్రాముల రైస్కి 200 గ్రాముల పన్నీర్ సరిపోతుంది. కానీ నేను 100 గ్రాములు ఎక్కువ వేశాను. ఇక్కడ 3-4 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. నేను పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేయండి. నెయ్యి ప్లేస్లో మీరు బటర్ అయినా యూజ్ చేయొచ్చు. వేస్తే చాలా బాగుంటుంది నెయ్యి. ఇలా నెయ్యి కరిగాక ఇందులో ఓల్ గరం మసాలాలు మొత్తం వేసుకోండి. అన్నీ 1-2 వేయండి. ఇలా స్పైసెస్ అనేటివి 1-2 సరిపోతాయి. మనం తీసుకునే రైస్కి 1-2 ఇలా అన్నీ వేసేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసేసుకోండి. వేసుకొని ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. నేను ఆల్రెడీ వేసాను, వీడియో స్కిప్ అయింది. ఇక్కడ టీ స్పూన్ వరకు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు, అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, బఠానీ మొత్తం వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 1 మినిట్ వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. మీ స్పైసీనెస్ తగ్గట్టు కారం వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇందులో కట్ చేసి పెట్టిన పన్నీర్ ముక్కలు వేసుకున్నామంటే ఇప్పుడే టేస్ట్ చాలా బాగుంటాయి. పన్నీర్ ముక్కలు వేసుకొని ఉప్పు, కారం, మనం వేసిన మసాలాలు పన్నీర్ ముక్కకు పట్టి జ్యూసీగా ఉంటాయి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల వరకు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 3 బిర్యానీ ఆకులు వేయండి. వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ను మొత్తం నీళ్లు వడకట్టుకొని ఆ రైస్ వేసేసుకోండి. ఇలా రైస్ వేయడం వల్ల ఆయిల్లో రైస్ ఫ్రై అయ్యి రైస్ అనేది పొడిగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం రైస్ 3 గ్లాసులు తీసుకున్నాం కనుక ఇక్కడ నేను 5 గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నాను. రైస్ కూడా 20 నిమిషాలు నానాయి కనుక నేను ఒక 5 గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ మొత్తం వేసుకొని మళ్ళీ కారం అలాగే ఉప్పు పడుతుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. కలిపేసుకొని ఉప్పు పడితే మళ్ళీ వేసుకోండి. ఇప్పుడే ఉప్పు వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు అస్సలు స్కిప్ చేయొద్దు. టేస్ట్ చూసి ఉప్పు కంపల్సరీ వేసుకోండి. ఇలా వాటర్ కొద్దిగా తీసుకొని చెక్ చేసుకొని వేసుకున్నారంటే సరిపోతుంది. లేకపోతే టేస్ట్ ఉండదండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనము టేస్ట్ చూసి మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసాను. వేసి బాగా మిక్స్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు రైస్ ఉడికించుకుంటే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5-10 నిమిషాల తర్వాత మనం విజిల్ మొత్తం హెయిర్ మొత్తం తీసేసి అప్పుడు ఓపెన్ చేయాలండి. రైస్ అయిన తర్వాత
2 విజిల్స్ వచ్చి రైస్ మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 10 నిమిషాల వరకు ఆగాలి, లేదంటే రైస్ అనేది గడ్డలు గడ్డలుగా ఉంటుంది. మనం ఒక 10 నిమిషాలు ఆగి కుక్కర్ మూత తీసేసి రైస్ సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. రైస్ చూసారు కదా, మంచిగా పొడిగా వచ్చేసింది. ఇలా టేస్టీగా ఉంటుందండి, సింపుల్గా ఉంటుంది. కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈజీగా అయిపోతుంది. 2 విజిల్స్లలో మనకి పన్నీర్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చి బఠానీ వేసుకొని పన్నీర్ ముక్కలు వేసుకొని తిన్నామంటే రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పని లేదండి. సూపర్ టేస్టీగా మనం ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా, పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా ప్రిపేర్ చేయండి, సూపర్గా ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుందండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మరిన్ని టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.